4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభు అయిన దేవుడు నాకు బోధ చేయ శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేశాను. ప్రభువు ప్రతి ఉదయము నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలోచనగా చేశాను. ప్రభు అయిన దేవుడు నాకు జ్ఞానము దయచేశాను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట గడిచాల పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించింది. వారు నా గడ్డపు వెంట్రుకలను నాగివేయుచుండగా నేను ఊరకుంటుంది. నా ముఖము మీద ఉన్ని వేసి నన్ను అవమానించుచుండగా నేనేమీ చేయలేను. ప్రభు అయిన దేవుడు నన్ను ఆదుకొనును గాక. వారు కలిగించే అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా ముఖమును చెప్పుకి రాయవలె గట్టి చేసుకుంటుంది. నేను నలుబాట్లు తెచ్చుకొనని నాకు తెలియదు. నేను నిర్దోషులని సమర్పించి చెప్పేవాడు నా పక్కనే ఉన్నాడు. నా మీద ఎవరైనా నేరుగా మోపదలిచినట్లు అతడు నేను కలిసి న్యాయస్థానమునకు పోయేను. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయను గాక. ప్రభు అయిన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషులని నిరూపించి చెప్పగలవాడన్నాడు. నా ప్రత్యర్థులు చెమటలు పట్టిన బట్టలే క్షీణించుడు. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తరీకరణ అన్నారు. ప్రభు నీ మహాప్రేమను బట్టి నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నీ కారణంగానే నాకు అవమానము ప్రాప్తించినది. నీ వలననే నేను నిందను తెచ్చుకుంటుని. నా సోదరులకు నేను పరాయివాడనైతిని. నా తోబుట్టువులకు నేను అన్యుడనైతిని. నీ దేవాలయం పట్ల నాకు గల భక్తి నన్ను దూషించి వేయుచున్నది. నిన్ను నిందించే వారి నిందలు నా మీద పడినవి అన్నారు. ప్రభు నీ మహాప్రేమను బట్టి నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. పరనిందలు నా హృదయమును ముక్కలు చేసింది. నేను బలమును కోల్పోతుంది. నేను సారవంతుని ఆశించుతుంది, కానీ అది లభ్యము కాదయ్యను. ఓర్పును అభిలాషించుతుంది, కానీ అది లభింపదయ్యను. వారు నాకు భోజనములకు మారుగా విషమును వసూలింది. నేను దప్పికలోని ఉన్నప్పుడు పులిసిన ద్రాక్షారసము ఇచ్చింది అందరూ. ప్రభు ఈ మహాప్రేమను బట్టి నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నేను గీతములతో ప్రభువును కీర్తించదను, కృతజ్ఞతాస్తుతులతో ఆయనను శ్లాఘించదను. ఈ శరీరమును చూచి దేవుని సంతసించుడు. నేను కొలుసు భక్తులు ఉత్సాహం తెచ్చుకోకుడు. ప్రభు ఆత్మలు మరలను ఆయన చెరలో ఉన్న తన ప్రజలకు అనాదానం చేయుడు అన్నారు. ప్రభు ఈ మహాప్రేమను బట్టి నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. సువిశేషమునకు ముందు వచ్చిన ఓ మా రాజా, నీకు శుభము. వదకు నిమిత్తమైన ఒక సాధు గడిపినవలే పిత చిత్తానుసారము నిన్ను శిలువ మరణమునకు నడిపించింది. ప్రభువు నీతో నుండుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము 26వ అధ్యాయము 14వ వచనం నుండి 25వ వచనం వరకు. పండితులలో ఒకడు యూదా ఇస్కరియోతు ప్రధానార్చకులకి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిద్దురు అని అడిగాను. వారు అతనికి 30 వెండి నాణ్యములను ఇచ్చింది. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచి ఉండెను. పులియల రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనము సిద్ధపరచగోరెదవు అని ప్రశ్నించింది. మీరు పట్టణమున ఒకానొక మనుషుని వద్దకు వెళ్ళి, నా సమయం ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనం భుజించునని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికింది. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు
పాస్కా భోజనమును సిద్ధపరచింది. సాయంకాలం కాగా ఆయన 12 శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. వారు భుజించుచున్న యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేది. అప్పుడు వారందరూ మిగిలా చింతించి, ప్రభు నేనా అని ఒక్కొక్కడు అడుగసాగి. అందులకు ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచిన వాడు నన్ను అప్పగించును. తనను గూర్చి వ్రాయబడినట్లు మనుష్య కుమారుడు చంపబడును, కానీ మనుష్య కుమారుని అప్పగించువానికి అయ్యో అనర్థము, అతడు చెల్లింపక ఉండినచో మేలు అయ్యేది అనెను. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూద, బోధకుడా నేనా అని అడుగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానం ఇచ్చెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ఆలకిస్తూ వస్తున్నాం. ఇది రోజు మనం 3వ గీతాన్ని ఆలకించాం. నీతిమంతుడు శ్రమలకు గురియగును అని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనం ద్వారా, ముఖ్యంగా క్రీస్తు ప్రభు యొక్క జీవితం ద్వారా మనందరికీ అర్థమవుతుంది. ఈ లోకంలో మంచి అనేది ఎవరికి పనికిరాదు. మంచి చేసినా కూడా ఈ లోకము చెడుగానే చూస్తుంది. ఒక మంచి మాట మాట్లాడినా దాన్ని చెడుగానే అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకుంటారు. యేసు ప్రభు అన్నీ మంచి చేశాడు, అందరికీ మంచి చేశాడు. ఆయన బోధించినంత మంచి బోధించాడు. పాపాత్ములను చేరదీశాడు. దేవుని గురించి అందరికీ బోధించాడు. అందరి మేలు కోరి విశ్రాంతి దినం అని తెలిసి కూడా, విశ్రాంతి దినము మనిషి కోసం కానీ మనిషి విశ్రాంతి దినం కోసం కాదు కదా అని కొన్ని మరి కట్టడలను అతిక్రమించి కూడా, అంటే అది నేరటం కాదు కానీ మంచిని చేయటం, మేలు చేయుటయా కీడు చేయుటయా, ప్రాణ రక్షణ అనొచ్చుటయా ప్రాణ నష్టం అనొచ్చుటయా అని ప్రభు ప్రశ్నించాడు సబ్బాతు దినాన్ని గురించి. ఈ విధంగా యేసు ప్రభు అందరికీ మంచినే చేశాడు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు దాన్ని చాలా ద్రోహంగా తీసుకుని ఆయన మీద అనేక నిందలు అవమానాలు చేశారు. అనగా నీతిమంతుడు శ్రమలకు గురవుతాడు. మంచి చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు శ్రమలకు, నిందలకు, అవమానాలకు గురవలసిందే. అందుకే అష్టవాక్యాలు కూడా యేసున్నాడు, నా నిమిత్తము, నా సందేశం నిమిత్తము అందరూ మిమ్మలను ద్వేషిస్తారు, నిందిస్తారు, అవమానిస్తారు, హింసిస్తారు, చివరికి చంపుతారు కూడా. కానీ మీరు ఆనందపడు, మహానందపడు, పరలోకములు మీకు గొప్ప బహుమానము కలదు అని ప్రభువు చెప్పారు. కాబట్టి నీతిమంతుడికి అనేక కష్టాలు ఈ లోకంలో వస్తూ ఉంటాయి. నిందలు, అవమానాలు, హేళన ఇవన్నీ. అలాగే యేసు ప్రభు కూడా ఇదే జరిగింది. యేసు ప్రభు నిన్న ఈరోజు మనం చూసినట్లయితే ఆ కడరాత్రి భోజన సమయంలో యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. గురుద్రోహం గురించి మాట్లాడాడు. మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడు అని చెప్పి ప్రభు శిష్యులతో అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, ఎవరు 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 అని చెప్పి ప్రభువుని అడిగారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచిన వాడు నన్ను అప్పగింపనున్నాడని చెప్పి ప్రభువు చెప్తాడు. ఆ తర్వాత యూదా ఇస్కరియోతుకి
ఆ పాత్రలో ఉంచి అప్పముని ఇచ్చాడు. ఆ అప్పమును అందుకోగానే ఆ యోధా ఇస్కరియోతులోకి సైతాను ప్రవేశించిందని మన వాక్యంలో నిన్నటి రోజు నిన్న సువార్త పడుతుంది చూసారా. అంటే యోధా ఇస్కరియోతు ఆ బుద్ధి అంతా కూడా ద్రోహ బుద్ధి, ఈ లోక వ్యామోహాలు, ముఖ్యంగా ఆ డబ్బు కోసం గురువునే అమ్మేస్తూ ఉంటాడు. ఈ విధంగా అతనిలో దొంగ బుద్ధి, ద్రోహ బుద్ధి ఉంది. కాబట్టి ఆ రొట్టెను అందుకున్న తర్వాత మరి సైతాను వానిలో ప్రవేశించింది. అంటే దేవుని ఆత్మ ప్రవేశించిన సైతాను ఆత్మ ప్రవేశించింది. వెంటనే అతడు చీకటిలోకి వెళ్ళిపోయాడు, బయటకు వెళ్ళిపోయాడు, చీకటిలోకి వెళ్ళిపోయాడని మన వాక్యం. అనగా పాపం అనే చీకటిలోకి, మరణం అనే చీకటిలోకి అతను వెళ్ళిపోయాడు. అలాగే నిన్న రోజు పేతురు అంటాడు, ప్రభు నీవు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను, నీ కోసం ప్రాణాలు అర్పించడానికైనా నేను వెనకాడను, భయపడను అని అన్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, అవునా, ఈ రాత్రి కూడిపోయేక ముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు గొంకెదవు అని పేతురు గురించి, పేతురు చేసే గురుద్రోహం గురించి చెప్తారు. ఇద్దరిని మనం చూస్తే యోధా ఏమో తెలిసి గురువులు శత్రువులకి అప్పగించాడు. అందుకే ముద్దుతో యోధా ఏం చేశాడు, ముద్దుతో ప్రభువుని శత్రువులకి అప్పగించాడు. ఇదిగో నాకు తెలుసు అతను ఎక్కడ ఉంటాడో, ఏం చేస్తాడో, ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో నాకు తెలుసు. కాబట్టి మీరు నన్ను రండి, నా వెనకాల రండి, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతన్ని మీరు బంధించండి అని చెప్పి ఆ విధంగా యోధా ఇస్కరియోతు తెలిసి ఇదిగో ఆయన నాకు తెలుసు అని చెప్పి ముద్దుతో శత్రువులకి అప్పగిస్తాడు. మరి పేతురు ఆయన నాకు తెలియదు, ఆయన నేను ఎరుగను అని చెప్పి ముమ్మారు కొరికి మరి ద్రోహము చేస్తాడు. కానీ వీళ్ళిద్దరిలో వ్యత్యాసం ఏంటంటే యోధా ఇస్కరియోతు తాను గురుద్రోహం చేశాడని తెలుసుకున్నా కూడా ప్రభు దగ్గరికి రాలేకపోయాడు. వెళ్ళి గురేసుకుని చనిపోయాడు. కానీ పేతురు తాను తప్పు చేశానని తెలుసుకుని ప్రభువుని కళ్ళల్లో చూసి, అలాగే ప్రభువు కూడా పేతురు కళ్ళల్లో చూసిన వెంటనే పేతురు వెక్కి ఏడ్చాడు, పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపమే పేతురుకు ధైర్యాన్ని ఇచ్చింది. చివరికి ప్రభు కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించడానికి కూడా వెనుదీయలేదు, భయపడలేదు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరిని మనం పోలి ఉన్నాం? నాకు తెలుసు అని చెప్పి గురుద్రోహం చేసి ఇదిగో మనం ఘోరమైనటువంటి పాపము మరి శాపం తెచ్చుకుంటున్నామా? లేదా పేతురులాగా తెలిసి తెలియక చేసి పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది పశ్చాత్తాపంతో వెక్కి ఏడ్చి అయ్యో నేను పాపం చేశాను, అయ్యో నేను ద్రోహం చేశానని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి మనస్తాపపడి ప్రాయశ్చిత్తము చేస్తున్నాను. ఆత్మపరిశీలన చేయాలి. మనందరం కూడా ఈ దివ్య బలి పూజకు పిలువబడ్డాం. వీళ్ళిద్దరిని మనం అందించుకున్నాం. మనలో ఈరోజు ప్రభుని అడుగుతున్నారు, ప్రభు నేనా మీనా అని చెప్పి వాళ్ళందరూ అడిగారు, ఒక్కొక్కడు అడిగారు. ఇదే ప్రశ్న మనం కూడా వేసుకోవాలి. ప్రభు నేను ద్రోహం చేస్తున్నానా, నేనా అని చెప్పి నీవు ప్రతి ఒక్కరూ కూడా ఈ బలి పూజలో పాల్గొని మనందరం కూడా
ప్రశ్నించుకోవాలి. అంటే మనం ఏ విధంగా ద్రోహం చేస్తున్నామని ప్రశ్నించుకోవచ్చు. యేసుప్రభు అంటే యోధా ఇస్కరియోతు పేతురు ద్రోహం చేశారు. మరి నేను ఎలా ద్రోహం చేస్తున్నాను, నువ్వు ఎలా ద్రోహం చేస్తున్నావు? మరి ఈ ప్రశ్న నేనా ప్రభు నేనా అని చెప్పి ఎలా అడగాలి. ఎందుకంటే మనం కూడా కొన్ని సందర్భాలలో గురుద్రోహం చేస్తున్నాం. అలాగే దేవుని యొక్క ప్రేమకు వ్యతిరేకంగా మనం ద్రోహము చేస్తున్నాం. సోదర ప్రేమకు వ్యతిరేకంగా మనం ద్రోహము చేస్తున్నాం. ఈ దివ్య బలి పూజ యొక్క పరమార్థం ఏంటి? ఆ సిలువలో ప్రభు మనకి ఏం నేర్పించాడు, ఏం నేర్పిస్తున్నాడు? ఈ దివ్య బలి పూజ పాప పరిహారముల బలి. అలాగే ఆ సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు మనకు నేర్పించింది వినయం, విధేయత. బాధల్లో కూడా, శ్రమలలో కూడా, నిందలు, అవమానాలు, హేళన అవన్నీ కూడా అనుభవిస్తూ కూడా ఎవరిని పల్లెత్తి మాట అనలేదు, ఎవరిని దూషించలా, ఎవరిని శపించలా. తన మోదు వారికి తన వీపు అప్పగించుకున్నాడు. తన గడ్డపు వెంట్రుకలు లాగివేయించుండగా ఆయన ఓరుకున్నాడు. ముఖం మీద ఒంగు వేసి ఉండగా ఆయన ఏమీ మాట్లాడు. ఎందుకని? నేను నీతిమంతుడనని సమర్థించువాడు ఉన్నాడు. నా దేవుడు, నా తండ్రి, నేను నీతిమంతుడని సమర్థించువాడు నా దేవుడు ఉన్నాడు. నేను నగుబాట్లు తెచ్చుకొనని నాకు తెలియదు. నేను నగుబాట్లు, అవమానాలు తెచ్చుకొనని నాకు తెలియదు. నా శత్రువులు చిమ్మట పురుగుల వలె, చినిగిన బట్టల వలె మరి నశించిపోదురుగా కానీ వాక్యంలో మనం ప్రభు అయిన దేవుడు నాకు తోడ్పడును కాక. నేను దోషినని నిరూపింపగలవాడెవడు? నా ప్రత్యర్థులు చిమటలు కొట్టిన బట్టలు వలె క్షీణింతురుగాక అని వాక్యం. అంటే ఇక్కడ యేసు ప్రభు ఆ శిలువ మరణం ద్వారా, ఈ బలి పూజ ద్వారా మనందరికీ నేర్పించేది ఏంటంటే ద్రోహ బుద్ధి మనలో ఉండకూడదు. మనందరూ కూడా ఒక విధంగా ఈ పూజా బలి ఏం చేస్తుంది? మనలో ఐక్యత పెంచాలి. ఈ పూజా బలి మనలో ఐక్యమత్యం పెంచాలి. ఈ పూజా బలి ఒకరి తప్పులు ఒకరు క్షమించే విధంగా ఈ దివ్య బలి పూజ మనకు ఇవ్వబడింది. అలాగే ఈ దివ్య బలి పూజ ద్వారా మనలో వినయము, విధేయత మనలో పెంపొందాలి. అలాగే మనం దేవుని సేవకు అంకితం కావాలి. ఇది మనకు ఈ దివ్య బలి పూజ నేర్పించేది. రేపటి రోజు మనం నేర్పించేది అదే. నేను మీ పాదాలు కడిగినట్లే మీరును ఒకరి పాదాలు ఒకరు కడగండి. నేను మీకు సేవ చేసినట్లే మీరును ఒకరి పాదాలు ఒకరికి ఒకరు సేవ చేయండి. ఇది ప్రభు మనకు నేర్పించింది. ఇది దివ్య బలి పూజ మనకు అది. కానీ మనం ఏం చేస్తున్నాం? నాకు తెలుసు అని చెప్పి ఇదిగో ఒకరికి ఒకరు ద్రోహము చేస్తున్నాం, అన్యాయంగా మాట్లాడుతున్నాం, అన్యాయమైనటువంటి తీర్పులు తీరుస్తూ ఉన్నాం, అన్యాయంగా ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతూ ఉన్నాం, అన్యాయంగా ఇతరుల యొక్క పేరును చెడగొడుతున్నాం. అలాగే Yeah.
కలుగునట్లా ప్రార్థించండి. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీకు మేము అర్పించి ఈ కానుకలను ప్రేమానురాగములతో స్వీకరించుము. ఈ దివ్య బలి పూజలో నీ దివ్య కుమారుని శిలువ శ్రమల పరమ రహస్యమును కొనియాడు మేము అతని శ్రమల ఫలమును విశ్వాసపూరిత మనసులతో స్వీకరించగలిగినట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిపుము. నా దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావనమిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించుచున్నవి. మా ఆది విరోధైన సాతాను గర్వమును క్రీస్తు తుదముట్టించిన గడియ ఇది. క్రీస్తునందు మా రక్షణ పరమరహస్యమును మేము కొనియాడు తరుణము కూడా ఇది. క్రీస్తు ద్వారా నిరంతరము నీ సమక్షమును ఆనందించుచు నీ వైభవమును ఆరాధించుతున్న దూతుల బృందముతో మా స్వరములను ఏకము చేసి ఆనందపూర్వకంగా మేము నీ స్తుతిగానము చేయుట ఇట్లనగా సూర్యాస్తం వరకు నీ నామములకు నిర్మలమైన మరి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ప్రభువా, ఈ కానుకలు నీ సముఖములకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా నీటిని పవిత్రపరచ బ్రతిమాలుకుంటున్నాము. ఈ విధమైన మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారం ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు చుచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజించుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులను చుచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయము. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేచేయని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసేవ యొక్క కానుకను దీక్షతో దీక్షింప ప్రతిమాపించున్నాము. తన మరణం ద్వారా మమ్మల్ని నీతో సత్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుము.
ప్రభుత్వము నీకు నిత్యార్పణముగా గురించినగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యలు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏదైనా మీరు విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్నితో సఖ్యపరిచి ఇవ్వని లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును, ఆరోగ్యమును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయని శ్రీసభను నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలదశలా చదివిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమ ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకును. మేము నచ్చిన చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగయుగములు గౌరవమైనలు కలుగునుగాక. ఈశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్లలందుకు పిలువబడిన వారు ధన్యులు.